ఫోటోగ్రాఫర్ల దినోత్సవం పురస్కరించుకొని యూనియన్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఫోటోగ్రాఫర్ల యూనియన్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం పురస్కరించుకొని డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమం చేరుకుని అన్నదానం చేశారు. లూయిస్ డాగురే గారు ఈరోజు మా అందరికీ కూడా ఫోటోగ్రాఫర్ల పితామహుడు. ఆయన సృష్టించిన కెమెరాని ఆధారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాళ్ళు బ్రతుకుతున్నారంటే కేవలం లూయిస్ డాగురే గారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన మాకు అమ్మా నాన్నగారు జన్మనిస్తే మాకు వృత్తిరీత్యా జన్మనిచ్చిన లూయిస్ డాగురే గారు కెమెరాని పట్టుకొని ఇవాళ పెట్టడాను మా కుటుంబం మొత్తం తింటుందంటే కేవలం ఆయన కనిపెట్టిన ఒక కెమెరా అనే వస్తువుని బేస్ చేసుకొని ఇవాళ మేము మా కుటుంబం కానీ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఏర్పడడం జరుగుతుంది. ఇవాళ పాస్పోర్ట్ సైజ్ మొదలుకొని అంటే వీధిలో ఉన్న ఒక కార్పొరేటర్ నుంచి పిఎం వరకు కూడా ప్రపంచానికి పరిచయం చేస్తుందంటే కేవలం ఆయన కనిపెట్టిన ఒకే ఒకటే కెమెరా. ఆ కెమెరా అనేదే మా అందరికీ అన్నం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం కూడా కాకినాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే తుని యూనియన్, అలాగే తుని అసోసియేషన్, తుని జోన్ మొత్తం అందరూ కూడా అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడ సాయి వృద్ధాశ్రమ అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధాశ్రమంలో అందరికీ కూడా వారికి భోజన సదుపాయం, దాని తర్వాత ఆయనకి పూలమాల వేసి మేము స్మరించుకొని తద్వారా వృద్ధులందరికీ కూడా దుప్పట్లు టవళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి సౌనీయంగా అందరికీ నమస్కారం చేసుకుంటూ 185వ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం ఈరోజు కాకినాడ జిల్లా ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఇక్కడ సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో తునిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా లూయిస్ డాగురే కెమెరాని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ డాగురే గారికి చిత్రపటానికి పొలమార్లో వేసి వారికి నివాళులు అర్పించి ఇక్కడ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు తువాళ్ళు పంచిపెట్టడం జరిగింది.